అడవిల నుంచి ఎవ్వలకు తెలియకుండా ఎర్రచందనం ఎత్తుకపోతున్న దొంగలను ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారట. అగో ఏ అడవిలకి వెళ్ళి ఎత్తుకపోతుర్రు, ఏడికెళ్ళి ఎటు తీసుకుపోదామనుకుర్రు, ఎంతమందిని పోలీసులు అరెస్టు చేసిర్రు అంటారా? అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. పోదాం పరి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్నిగానం ఎర్రచందనం మొద్దులు ఉన్నాయో చూడుర్రి. మరి ఏపీలో పసుపు కొమ్ము పార్టీ ఏలుబడిలకు వచ్చింది. మమ్మల్ని ఎవరు పట్టుకుంటారని అనుకున్నారో ఏమో కానీ ఎర్రచందనానికి మంచిగానే ఏసరు పెట్టిర్రు. అసలే ఆంధ్రప్రదేశ్లో అడవి ఆఫీసర్లు ఆకు సప్పుడైనా అలర్ట్ అయ్యేంత హుషారు మంతులట. అటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ కళ్ళు గప్పి చెట్లు నరికి తీసుకుపోతామంటే ఊకునే బాపతేనా మొద్దులు జారగొడుతున్నోళ్లను అందుకొని అరెస్ట్ చేసిరట. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 80 ఎర్రచందనం మొద్దులు స్వాధీనం చేసుకుర్రట. అగో మొన్ననే డిప్యూటీ సీఎం పవనాల సార్ కూడా అడవిలో చెట్లను కొడితే మట్టుకు ఎవ్వలను ఇడిచిపెట్టేదే లేదని చెప్పిన కూడా శవ మీదకి ఎక్కించుకోకుండా చెట్లు నరికిర్రంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండొచ్చు, ఎంత గుండె ధైర్యం ఉండొచ్చు. అట్లా తెలిసి కూడా చేసిందంటే అడవుల మంత్రి అంటే భయం లేకనా, ఉప ముఖ్యమంత్రి సారు అంటే బుగులు లేకనా? చెప్పింది వినకుండా కూడా చెట్లు నరికితే ఏమాయ పోలీసులు పట్టుకునే కాడికి వచ్చే. ఏపీ పోలీసులు వాళ్లకు మైలపోలు మంచిగా తీస్తేనే మళ్ళీ తేప ఇసొంటి పని ఎవ్వరు చెయ్యరు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.